ఈ పుచ్చకాయ విత్తనాలు చూడండి నానబెడుతున్నాను. ఇదిగో నాన్ని చూడండి, కొంచెం పెద్ద సైజు వచ్చినాయి కదా. ఇదిగో ప్లాస్టిక్ డబ్బాలు అయితే ఒకటి పెడుతున్నాను. ఇలా వచ్చింది, ఇదిగో చూడండి కిందకు వస్తుంది తీగి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, కాయ కోస్తున్నాను, ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి రెడ్గా వచ్చింది, బాగుంది కదా. మన ఇంట్లోనే ఆర్గానిక్గా పండించిన కాయ కదా ఇది. నేను ఇంత స్వీట్గా ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా స్వీట్గా ఉన్నది. మనం విత్తనాలు కొనుక్కోకర్లేదు, ఇలా ఫ్రూట్ నుంచి వచ్చినవి కొన్ని రకాలు అయితే పెట్టుకోవచ్చు. మీరు పుచ్చకాయకి విత్తనాలు కొనక్కర్లేదు, మీరు అప్పుడు కాయ కొన్న దాని నుంచి విత్తనాలు తీసుకుని ఇలాగ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.